హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ లో అండ్ ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టులోనే మనకి షేడ్ అన్నమాట. మంచి కలర్ కాంబినేషన్ ఇది మనం చూస్తున్నట్లయితే మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మొత్తం 1 మీటర్ పళ్ళు, బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇందులో మనకి రుద్రాక్ష డిజైన్, ఇప్పుడు మనకి ప్రతి శారీలో ఆ రుద్రాక్ష డిజైన్ అనేది కొంచెం ట్రెడిషనల్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. దానికి మళ్ళీ మనకి కొంచెం పెటల్స్ లాగా డిజైన్ చేశారు. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పికాక్ బార్డర్ ఇచ్చారు. దానికి రుద్రాక్ష బార్డర్, ఒక లీఫ్ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్, కింద బాక్సెస్ లాగా పింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా బాక్సెస్ లాగా అవుట్ లైన్ సిల్వర్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ మెహందీ గ్రీన్ గోల్డ్ మిక్స్ అవడం వల్ల మనకి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది అనమాట. కడ్డీ బోర్డర్. శారీ అంతా కూడా షేడెడ్ ఉంటుంది. మనకి పైన అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్, కిందంతా కూడా మనకి డార్క్ బచ్చల పండు రంగు కలర్ కాంబినేషన్ తీసుకొని షేడెడ్. దాని పైన అంతా కూడా బుటీస్ ని మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. టోటల్ గా ఒక సర్కిల్స్ లో ఎలిఫెంట్ ని, ఒక సర్కిల్స్ లో పికాక్ ని డిజైన్ చేశారు. బోర్డర్ కింద మనం చూసినట్లయితే 2 లీవ్స్ ని మనకి డిజైన్ చేశారనమాట. సేమ్ డిజైన్ నే మనకి కింద సైడ్ కూడా మనకి మొత్తం 2 కలర్స్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ డిజైనర్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఇవన్నీ మనం ఓన్ గా కలర్ కాంబినేషన్ డిజైన్ చేస్తాం కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఇస్తారు. ఈ సారీ కాస్ట్ అండి 8680 రూపీస్ పడుతుందండి. 8680 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రుద్రాక్ష పట్టు వస్తుంది. రుద్రాక్ష పట్టు అంటే మనం దీంట్లో ప్లెయిన్స్ ఉంటాయి, ప్లస్ మనం బుటీస్ చూస్తున్నాము. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పింక్ కలర్ కాంబినేషన్, మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చేసి 2 సైడ్స్ లీఫ్ బార్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ కలర్, మనకి కొంచెం కంచి స్టైల్లో బార్డర్ ని డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ తో మనకి టిష్యూ బార్డర్, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద డీర్స్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి లైన్స్ టైప్ డిజైన్ ఒక బార్డర్ లాగా ఉంటుంది. ఈ బార్డర్ 2 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీద చెక్స్ ఉంటుంది. ఇది అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆల్టర్నేటివ్ లైన్స్ అండ్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్. మిడిల్ లో మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారనమాట. మనకి ప్రతి బాక్స్ లో కూడా గోల్డ్ కలర్ జరీతో రుద్రాక్ష డిజైన్ ఉంటుంది. అంటే శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బాగుంది కలెక్షన్ మనకి ఇది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే మనకి 3 బోర్డర్స్ వేరియేషన్ ఏదైతే ఉందో శారీలో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుందండి. ఇంకొక కలర్ చూద్దాం. ఓకే, సేమ్ డిజైనింగ్ లో సేమ్ డిజైన్, అంటే అది బ్లూ కలర్ కాంబినేషన్, ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి. మనకి 4 కలర్స్ వస్తాయి. ఓకే, మనం 2 కలర్స్ చూస్తున్నాం. డిజైనర్స్ కాబట్టి వీటిలో మనకి 4 కలర్స్ చాయిస్ కూడా ఉంది. అంటే పట్టు కాబట్టి అందరికి ఒకే కలర్ నచ్చాలని లేదు కదా, డిఫరెంట్ కలర్స్ 4 కలర్స్ లో ఏదైనా కూడా మనం చాయిస్ చూసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 14,700 పడుతుందండి. 14,700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచి ఆర్గంజా పట్టు, మనకి 2 కలర్ కాంబినేషన్. ఇక్కడ తీసుకున్న 2 కలర్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మనకి చాలా రేర్ గా ఉంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఆరెంజ్ కి గ్రీన్ ఇస్తారు, లేకపోతే పింక్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కి పర్పుల్ కలర్ బచ్చల పండు రంగు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అందులో కూడా మనకి ఇక్కడ ఏంటంటే జామ్దాని డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో మనం చూసినట్లయితే టోటల్ గా జామ్దాని డిజైన్ ఏంటంటే క్రీపర్స్ లాగా, ఒకటి సిల్వర్ కలర్ క్రీపర్ ఇచ్చేసి ఎల్లో కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీవ్స్ ఇచ్చారు. అలా ఆల్టర్నేటివ్ గా మనకి సిల్వర్ గోల్డ్ కలర్ అలా డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. మొత్తం సారీ అంతా ఇట్లా ఉంటుంది. సారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి అవుట్ లైన్ పళ్ళు కలర్, ఇక్కడ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 3 వేరియేషన్ బుటీస్ ఉంటాయి. ఇక్కడ క్రాస్ గా వచ్చినట్లయితే మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ గోల్డ్, అంటే ఈ 3 కలర్స్ అనేవి సారీ అంతా కూడా బంచెస్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుందండి. సారీకి 2 సైడ్స్ కూడా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్.
బచ్చల పండు రంగు కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారనమాట. దీనిలో కలర్స్ ఉంటాయండి? లేదండి, ఇది సింగిల్ పీస్. అంటే మనకి ఈ డిజైన్ లో సింగిల్, ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి. అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 7700 పడుతుంది. 7700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిలో లైట్ వెయిట్ మనకి బ్రైడల్ లో ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి టిష్యూ తీసుకున్నారు. టోటల్ గా గోల్డ్ అండ్ గ్రీన్ టిష్యూ తీసుకొని దాని మీద లైట్ బేబీ పింక్ తో మనకి ట్రీస్ ని డిజైన్ చేశారు. టెంపుల్ డిజైన్ కూడా ఉంటుంది మనకి, లైన్స్ వైజ్ ఆల్టర్నేటివ్ గా టెంపుల్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ వచ్చేసి కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోస్ డిజైన్ ఉంటుంది. అంటే బేబీ పింక్ కలర్ తో మనకి బాదం డిజైన్ ఇచ్చి దాని లోపల డార్క్ పింక్ కలర్ తో చిన్న లీఫ్ బుటీ ఇచ్చారు. దీని పైన మనకి కనిపించేటట్లు గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ బుటీస్ ఉంటాయి. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది, దగ్గరగా మనకి ఫ్లవర్ బుటీస్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి పైన బోర్డర్ ని కొంచెం లెంతీగా ఈ క్రీపర్ బోర్డర్ అనేది ఎక్స్ట్రాగా మనకి యాడ్ చేశారనమాట. డబల్ బోర్డర్ గా మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, మొత్తం శారీ ఇట్లా ఉంటుంది. ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ సేమ్ పల్లు కలర్ కాంబినేషన్ గ్రీన్, బేబీ పింక్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ అన్నమాట. ఫ్లవర్ బంచెస్ గ్రీన్ కలర్. మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ ఉంటుందండి మనకి, అంటే బ్లౌజ్ పార్ట్ లో. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3850 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి. 3850 రూపీస్ కి లైట్ వెయిట్ పట్టు సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆవిష్కార్ పట్టులో డిజైన్ అన్నమాట. ఇక్కడ కూడా పళ్ళు మనకి పింక్ కలర్ షేడ్ తీసుకొని మనకి దాని మీద అంతా కూడా డిజైనర్ గా బేస్ అంతా టిష్యూ, ఇక్కడ లీఫ్ డిజైన్, డైమండ్ డిజైన్ ఇచ్చి లోపల ఒక ఆరెంజ్ ఫ్లవర్ తీసుకున్నారు. యాంటిక్ జరీ ఉంటుంది మనకి టోటల్ గా పళ్ళు అంతా కూడా. శారీ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి గ్రీన్ కలర్ తో జిగ్జాగ్ లాగా డాట్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంటే మనకి మెయిన్ శారీ కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి బంచెస్ చూస్తున్నట్లయితే అంటే క్రీపర్ లా కాకుండా బంచెస్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. పెటల్స్ అంతా కూడా మనకి సెల్ఫ్ గ్రీన్ కలర్, బుటీ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఓకే, ఫుల్ అంటే ఎక్కువ హెవీ వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్. డిజైన్స్ దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్, అంటే మిడిల్ పార్ట్లో శారీ మిడిల్ పార్ట్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇవి వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3850 రూపీస్. 3850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్. మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ అనమాట. మనకి శారీ కల్నేత వస్తుంది. పళ్ళు వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసి దానికి లోపలంతా కూడా పెటల్స్ లాగా ఫిల్లింగ్ చేసి ఒక లీఫ్ షేప్ తీసుకొచ్చారు. జిగ్జాగ్ యారో మార్క్ లాగా ఉంటుంది. ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారు, డార్క్ పర్పుల్ షేడ్ పికాక్ బోర్డర్, కట్ వర్క్ బోర్డర్, అంటే 2 సైడ్స్ ఉంటుంది బోర్డర్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం లెంతీగా బోర్డర్స్ తీసుకున్నారు. అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్, కడీ బోర్డర్ మీద పర్పుల్ కలర్ తో పికాక్ గోల్డ్ కలర్ తో ఉంటుంది. కింద వచ్చేసి ఒక డైమండ్ డిజైన్ ని బోర్డర్ గా ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం షేడ్ పర్పుల్ అండ్ ఎల్లో షేడ్, డబల్ షేడ్ ఉంటుంది మనకి శారీ అనమాట. దాని పైన చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా కనిపించేటట్లు శారీలో బుట్టి పర్పుల్ కలర్ ఒక మ్యాంగో బుట్టి ఇచ్చారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ తో మ్యాంగో బుట్టి ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి డబల్ షేడ్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే పర్పుల్ అండ్ ఎల్లో షేడ్ కనిపిస్తూ గోల్డ్ కలర్ కూడా మనకి మిక్స్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బోర్డర్స్ కూడా చాలా హెవీగా డిజైన్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. సేమ్ బోర్డర్స్ అనేది మనకి డిజైన్ చేశారనమాట శారీలో ఉన్న బోర్డర్స్ ని. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ మనకి పట్టులో రెగ్యులర్ గా కూడా తక్కువ రేట్ లో కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ 3300 నుంచి కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. బ్రైడల్ వేర్ 40,000 వరకు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కూడా 3850 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 3850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక
సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ కాటన్ అండి. సమ్మర్ కాబట్టి మనకి కాటన్ లో బెనారస్ లో ఇప్పుడు న్యూగా డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి టిష్యూ పళ్ళు తీసుకున్నారనమాట. మనకి షార్ట్ పళ్ళు జస్ట్ ఒక బార్డర్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్స్ వచ్చేసరికి మనకి వీవింగ్ బార్డర్ అంటే ప్రింటెడ్ ఇలా కాకుండా శారీలోనే వీవింగ్ తో డిజైన్ అయిన బార్డర్ రెడ్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రాస్ లైన్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి హంసల్ని డిజైన్ చేశారనమాట. ఇవన్నీ కూడా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు అంటే హెవీ ఫిల్లింగ్ కాకుండా ఒక పెన్సిల్ తో మనం ఎలా ఆర్ట్ డిజైన్ చేస్తామో ఆ టైప్ లో మనకి డిజైన్ చేశారు. రెడ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ హంసల్ని డిజైన్ చేశారనమాట. కింద బోర్డర్ అనేది పై బోర్డర్ సేమ్ బోర్డర్ ని కొంచెం లెంతీగా తీసుకున్నారు. మనకి బోర్డర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం సైజ్ అనేది బిగ్ సైజ్ తీసుకున్నారు. శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అంటే గ్రే కలర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. దీనికి బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఇస్తారు. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ చూద్దాం. ఇది ఇంకొక డిజైన్ సేమ్ ఆ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైన్ చేంజ్ అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ పళ్ళు సేమ్ బోర్డర్స్ ఉంటాయి. ఈ మిడిల్ పార్ట్ కూడా కలర్ అనేది గ్రే కలరే, క్రీపర్స్ ఇచ్చారు మనకి కొంచెం కలర్ఫుల్ గా. అవేంటంటే బుటీ స్టైల్, ఇది ఆల్ ఓవర్ ఉంటుంది. అంటే గ్రే కలర్ పార్ట్ అంతా కూడా క్రీపర్ ఇచ్చేసి ఇక్కడ ప్యారెట్స్ ని మనకి రెడ్ అండ్ గ్రే లో డిజైన్ చేశారు. ఫ్లవర్స్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. శారీ ఆల్ ఓవర్ మనకి ప్రింట్ ఉంటుంది అనమాట టోటల్. ఓకే, ఇంకొక డిజైన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ ఇచ్చారు, బార్డర్ కలర్ చేంజ్ చేశారు అంతే. మనకి బ్లూ అండ్ పింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే జస్ట్ మనకి ఒక అంటే సేమ్ అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ బర్డ్స్ ఇక్కడ చూస్తే ఊల్ ఇట్లా ఒక ఫారెస్ట్ డిజైన్ లాగా డిజైన్ చేశారు టోటల్ గా. శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ మాత్రం సేమ్ బేస్ కలర్ ప్లెయిన్, హ్యాండ్స్ కి సేమ్ బార్డర్స్ ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఇవి వచ్చేసి మనకి 1687 పడుతుంది. 1687 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. కలర్ చార్ట్ ఉంది కాబట్టి హోల్సేల్ లో సేల్ చేసుకునే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట. కలర్స్ కానీ సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం డిజైనర్ సారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. బోర్డర్స్ వచ్చేసరికి మనకి పార్సీ బోర్డర్ ఇచ్చారు. అంటే జూట్ బోర్డర్, ఇక్కడ మనకి షిమ్మర్ బోర్డర్ మీద మనకి పార్సీ బోర్డర్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ కలర్స్ అనేది చూస్తున్నట్లయితే లైట్ రెడ్ అండ్ లైట్ బేబీ పింక్, గ్రీన్ లో షేడ్స్, క్రీమ్ లోనే మనకి మస్టర్డ్ ఎల్లో, ఇలా ఒక ఫ్లవర్ బోర్డర్ కింద లేస్ బోర్డర్ అలాగే బీడ్స్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్, మనకి పీచ్ కలర్ డార్క్ పీచ్ షేడ్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు అనమాట. దీనికి బ్లౌజ్ ఒకటి మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. హెవీ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకుని 2 నెక్ పార్ట్స్ కూడా చక్కగా డిజైన్ చేశారండి. మొత్తం డిఫరెంట్ గా మనకి బోర్డర్ లో ఏ వర్క్ అయితే వచ్చిందో పార్సీ వర్క్, అదే వర్క్ తో కంటిన్యూ అవుతుంది. ప్లస్ హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ గా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి, కలర్స్ కూడా ఉంటాయి. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇప్పుడు ఏదైనా కాలేజ్ గోయింగ్ లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ హెవీగా ఇచ్చారు. ప్లస్ శారీలో కూడా మనకి సింపుల్ గా ఉంటుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా 2050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 2050 రూపీస్ కి డిజైనర్ సారీ అండ్ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ లో మనకి డిజైనర్ శారీ అనమాట. మనకి సిబూరి ప్రింట్ లో మనకి డిజైన్, అంటే మనం సిబూరి ప్రింట్ ఎక్కువ షిఫాన్ మీద చూస్తుంటాం, ఇది కొంచెం జార్జెట్ మీద ఇచ్చారు. ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి మిర్రర్స్ ఇచ్చారు అనమాట. మిర్రర్స్ బిగ్ సైజ్ మిర్రర్స్ తీసుకొని ఆరెంజ్ కలర్ తో మనకి అవుట్ లైన్ కాబట్టి మనకి వెయిట్ ఉండవు, చాలా లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు. కట్టుకున్నప్పుడు కూడా మనకి హెవీ ఫీలింగ్ ఉండదు అనమాట. అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఫిల్లింగ్ కట్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఎల్లో అండ్ వైట్ తో మనకి సిబూరి ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్. ఇవేంటంటే ఏదైనా బయటికి షాపింగ్స్ కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది పార్టీ వేర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, అంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ లో ఇచ్చారు. ఇది మనకి షిబూరి ప్రింట్ వచ్చింది కదా, ఇది ప్లెయిన్ లో ఉంటుంది. ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు అనమాట. మనకి హై నెక్ ఇచ్చారు. అంటే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడంతా కూడా నెక్స్ హై ఫ్యాషన్ కదా, వన్ సైడ్ అంతా డిజైన్ ఇచ్చేసి వైట్ మీద అట్లా, ఇక్కడ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. బాగుంది. దీనిలో కలర్స్ ఉంటాయి. కలర్స్ ఒక 4-5 కలర్స్ ఉంటాయి మనకి సెట్.
నేను 2 కలర్స్ ఇది వచ్చేసి రెడ్ అండ్ సేమ్ సిబోరి ప్రింట్ ఇస్తారు. బార్డర్ కూడా సేమ్ మిర్రర్ బార్డర్ ఉంటుంది మనకి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఓకే రెడీమేడ్ బ్లౌజ్. ఓకే రెడ్ కలర్ మీద మనకి ఫ్లవర్ వర్క్ వచ్చింది, ప్లస్ మిర్రర్స్ తో మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీస్ కాస్ట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1320 రూపీస్ పడుతుంది. 1320 రూపీస్ కి డిజైనర్ బ్లౌజ్ ఉన్నటువంటి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ జార్జెట్ లో చూస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసరికి బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే పిఠాయి వర్క్ ఉన్న బార్డర్ ని ఇచ్చారనమాట. పైపింగ్ పీచ్ కలర్ తో పింక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ బార్డర్ శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి జార్జెట్ మీద అనేది స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. పింక్ కలర్ స్టోన్స్ దగ్గరగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. టోటల్ బోర్డర్స్ మాత్రం యాంటిక్ జరీ ఇచ్చారు. అవును. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ మనం బార్డర్ పైపింగ్ చూసాం కదా, కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్. బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా ఫుల్ వస్తుంది మనకి. 2 నెక్స్ ని డిజైన్ చేసి హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది, ఫుల్ యాంటిక్ జరీ. ఈ సారీస్ లో కలర్స్ ఉంటాయా? ఉంటాయండి, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇప్పుడు మన దగ్గర డిజైనర్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1560 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1560 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనకి ప్యూర్ కంచిపట్లో డిజైనర్ సారీస్ అండ్ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉంటాయండి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక నెక్స్ట్ వచ్చేసి మనకి మధురై కాటన్ వస్తుంది. ఇది మధురై కాటన్ మెటీరియల్ సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ప్రింట్ మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. చూస్తున్నట్లయితే పళ్ళు పార్ట్ ఎల్లోకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకొని టోటల్ గా మనకి రాధాకృష్ణుల ప్రింట్ అలా మనకి సీనరీ ప్రింట్ ఇచ్చారు. 2 లైన్స్ గా మనకి ప్రింట్ ఉంటుంది, సేమ్ డిజైన్. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి పైన అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి పళ్ళులో చూసిన ప్రింట్ కాకుండా కొంచెం పికాక్ ప్రింట్ ఇచ్చారనమాట. డైమండ్ డిజైన్ కలంకారీ ప్రింట్. కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ యూస్ చేశారు, దగ్గరగా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కలంకారీ ప్రింట్. దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది. ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. మనం కాంట్రాస్ట్ గా కావాలంటే మనం కలంకారీలో ఉండే ఏదో ఒక కలంకారీ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు, కూడా ఉన్నాయి కాబట్టి. అలాగా బ్లౌజెస్ కూడా విడిగా దొరుకుతున్నాయి కాబట్టి దాంట్లో ఏదో ఒక బ్లౌజ్ కూడా మనం సెలెక్ట్. దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్స్ ఉంటాయి. కలర్స్ చూద్దాం ఒకసారి మనం. దాంట్లో ఇంకొక డిజైన్ అండ్ ప్రింట్ వేరే మనకి కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా మ్యాంగో ప్రింట్ తీసుకున్నారు పళ్ళులో. కింద మాత్రం మనకి కలంకారీ అంటే శారీ చూసినట్లయితే ఇలా కలంకారీ కింద ఒకటే మనకి సేమ్ ప్రింట్ ఉంటుంది. పళ్ళు అనేది మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. ఓకే, ఇది ఒక కలర్. మనకి ఇంకొకటి చూద్దాం. ఇది బ్రిక్ కలర్. ఫస్ట్ చూసిన ప్రింట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. దగ్గరగా అదే టైప్ లో ఇచ్చారు. కలర్ మాత్రం ఇక్కడ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, బిగ్ బోర్డర్ ఇస్తారు. ఇంకో కలర్, ఇంకోటి వచ్చేసి మనకి ఆరెంజ్ అండి. ఇప్పుడు మనం చూసే ప్రతి కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్. ఇది ఆరెంజ్ తీసుకున్నారు మనకి. దీని మీద కూడా ప్రింట్ బాగా కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. పళ్ళు అనేది మనకి మొత్తం పీకాక్స్ తోనే కంటిన్యూ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మెటీరియల్స్ అన్ని కూడా చాలా స్మూత్ మెటీరియల్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇవి 875 రూపీస్. 875 రూపీస్ కి ప్యూర్ మధురై కాటన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చెన్నై సిల్క్ వస్తుంది. చెన్నై సిల్క్ షైనింగ్ ఉంది. మనకి ఇక్కడ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు డిజైన్ అనేది. పళ్ళు చూస్తున్నాము. ఇక్కడ ఫిల్లింగ్ అంతా కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ ప్రింట్ ఇచ్చారు. కొంచెం మనకి డార్క్ ఎంటీగా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు లీవ్స్ తీసుకున్నారు. అంటే ఈ డార్క్ ప్రింట్ అండ్ లైట్ ప్రింట్ వచ్చేసి మనకి పళ్ళు పాటలో కొంచెం లెంతీగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే హాఫ్ వరకు కూడా మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ కలర్ చేంజ్ అయింది. ఒకసారి మనం చూసినట్లయితే షేడెడ్ ఇచ్చారు. కిందంతా కూడా లైట్ లావెండర్ షేడ్ లాగా, సిల్వర్ షేడ్ లాగా వస్తుంది. అక్కడ మనకి లావెండర్ కలర్ లీవ్స్ ఇచ్చారు. గ్రే కలర్, బ్లాక్ కలర్ లీవ్స్ ఉంటాయి అనమాట. మనకి టోటల్ గా బార్డర్ అంతా కూడా మనకి ఆ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ చేశారు. ఓకే, మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ ఇచ్చేస్తారు. శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు మనకి. దీంట్లో కలర్స్ ఉంటాయి, ప్రింట్స్ కూడా చేంజ్ ఉంటుంది అన్నమాట. ఒకసారి మనం కలర్స్ చూద్దాం. దీంట్లో దానిలోనే ఇంకొక కలర్, అది మనకి లైట్ కలర్ కాంబినేషన్. ఇది కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్రింట్ అనేది సేమ్ ఉంటుంది, కాంబినేషన్ కూడా షేడెడ్ కలర్ అనేది మాత్రమే, మెయిన్ కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతుంటుంది. ప్రింట్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. దీనిలో ఇంకా ఏమైనా డిజైన్స్ కానీ? ఆ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి చెన్నై సిల్క్ వస్తుంది. చెన్నై సిల్క్. ఓకే, నెక్స్ట్ ఇంకో చూద్దాం.
నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ప్రింట్ చేంజ్ అనమాట, డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. సీ గ్రీన్ కలర్ తో మనకి బార్డర్, పైన లైట్ క్రీమ్ మీద డార్క్ గ్రీన్ కలర్ సన్ ఫ్లవర్స్, ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ ఫ్లవర్స్, అలాగే సీ బ్లూ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతూ వచ్చిందండి కింద వరకు కూడా. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఈ సన్ ఫ్లవర్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. బ్లౌజ్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, సింగిల్ కలర్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఉంటాయండి దీంట్లో కూడా. ఓకే సార్ చూద్దాం. ఇది ఎల్లో అండ్ పింక్, ఇది కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయండి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవి కూడా మనం ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ బయటకు కానీ అలా కట్టుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే 2 షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. మీరు ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసినట్లయితే కనుక ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మనం ఇప్పటి వరకు ఇక్కత్ పట్టు, ఇక్కత్ సీకో, ఇక్కత్ ఫ్యాన్సీ చూసాం. ఇక్కత్ కోటా ఇది మనకి. ఇక్కత్ కోటాకి మనకి సాటిన్ బార్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పీచ్ కలర్ తో చందేరి స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు జస్ట్ ఒక బార్డర్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి సాటిన్ బార్డర్స్ ఇచ్చారు, పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి క్రీమ్ బేస్ తీసుకొని దాని మీద డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకొని పీచ్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ఇక్కత్ ప్రింట్ ఉంటుంది మనకి. ఇదంతా కూడా మనకి ఇక్కత్ ప్రింట్, బోర్డర్స్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ లో ప్రింటెడ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా ఇక్కత్ ప్రింట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఉంటాయి. సాటిన్ బోర్డర్స్ 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కలర్ ఇస్తారు. అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్స్ కి సేమ్ సాటిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి డిజైన్స్ చేంజ్ ఉంటుంది. అంటే సేమ్ ప్రింట్ లో కావాలంటే కలర్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు డిజైన్స్ చేంజ్ లో చూపిస్తాను. ఓకే, ఇది ఇంకొక డిజైన్ లో వచ్చింది. సేమ్ అంటే ఇక్కత్ ప్రింట్ ఉంటుంది మనకి. బార్డర్స్ సేమ్ సాటిన్ బార్డర్స్ ఉంటుంది. కలర్ అనేది మనకి బార్డర్ మధ్యలో డిజైన్ మాత్రమే చేంజ్, బ్లౌజ్ మాత్రమే సేమ్ కలర్, అంటే బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్. దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం. ఓకే, సేమ్ డిజైన్, బార్డర్స్ చేంజ్ ఉంటుంది ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే. పింక్ అంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన స్మాల్ సైజ్ పింక్ కలర్ సాటిన్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ లో ఇచ్చారన్నమాట. బిగ్ సైజ్ బోర్డర్, మిడిల్ లో మనకి డైమండ్ డిజైన్, ఇక్కత్ డిజైన్ ఉంటుంది. కింద కొంచెం లెంతీగా ఉంటుంది బోర్డర్ అనేది, పైన స్మాల్ సైజ్. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1335 రూపీస్ పడుతుంది. 1335 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి చందేరి సిల్క్ వస్తుంది ఇది మనకి. దీంట్లో మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనకి ఒక డైమండ్ డిజైన్ ఉన్నటువంటి టిష్యూ పళ్ళు, బెనారస్ పళ్ళు లుక్ వచ్చింది మనకి. శారీ అంతా కూడా మనం బోర్డర్స్ వైజ్ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి కంచి స్టైల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ డైమండ్ డిజైన్ ఉంటుంది, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే ఇక్కడ మనకి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి గ్రే కలర్, డార్క్ బ్లాక్ గ్రే కలర్ తో లీఫ్ పార్ట్ క్రీపర్స్ ఇచ్చారు. క్రీపర్ కి మనకి ఫ్లవర్స్ చూస్తున్నట్లయితే ఆరెంజ్, రెడ్, పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోనే మనకి వీవింగ్ లోనే ఈ ఫ్లవర్ బుటీస్ అన్ని కూడా మనకి కంటిన్యూ అవుతాయి అనమాట. ఆల్ ఓవర్ ఉంటుంది మనకి డిజైన్ అంతా కూడా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్, శారీ బేస్ కలర్ కాంబినేషన్. శారీలో ఏవైతే బోర్డర్స్ ఉంటాయో ఆ బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారనమాట. అంటే శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ క్రీమ్ కలరే, డిజైన్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది. క్రీపర్స్ చేంజ్ చేశారు. ఫ్లవర్స్ కూడా మనకి స్మాల్ సైజ్ ఉంటుంది అన్నమాట. 3 కలర్స్ వేరియేషన్ తో ఫ్లవర్స్, పింక్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్. బోర్డర్ మాత్రం సేమ్, పళ్ళు కూడా సేమ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కలర్, సేమ్ బోర్డర్స్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి? ఇది వచ్చేసి మనకి 3150 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్టుడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.